నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు, మేము మోడీ మీద కొట్లాడతామన్నారు. మరి ఆ సన్నాసులను అడుగుతున్నా, లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగితే ఒక్క రోజైనా మాట్లాడినరా మీరు అని. ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు? సెబీలో జరిగిన కుంభకోణం, సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు బీజేపీలో విలీనమవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు. మీరు విలీనమవుతారో మీరు మలీనమవుతారో మాకు సంబంధం లేదు. ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం ఏందో కేసీఆర్ మాట్లాడాలి. ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా. అక్కడికి వచ్చేది అక్కడికి రాంది. ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని, ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ తిల్లు ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి పట్టిలేదా? ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆ సన్నాసులు మోడీని, అమిత్ షా గారిని మెప్పించడానికి, సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందర ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళొక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని నేను చెప్పదలుచుకున్నా. ఆసామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. మేమే పెట్టినాం. ఒక పక్కన అమరవీరుల స్తూపం, ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం, ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం. లక్షలాది మంది దేశం యొక్క స్వతంత్రం కోసం, ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ. అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం. నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి, వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన. అటు పక్కన అంబేద్కర్ విగ్రహం, ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే. అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం, మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం. ఎవడు తొలగిస్తాడో రావాలి, తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా 10 ఏళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక, ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. అక్కడ తెలంగాణ తల్లి పెడితే బాగుంటుందని. మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటున్నాడు. ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం, రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారు అంటాడు. అందుకే తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి. ఆమె జన్మదినం డిసెంబర్ 9 నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది. అక్కడ ఇక్కడ కాదు, ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపట, బయట ఎక్కడో కాదు, సచివాలయం లోపట డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సన్నాసులు
10 ఏళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే. 10 నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిండ్రు. ఇవాళ అంటుండే శ్రీనివాసరెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళా కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని. అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చెయ్యాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం. మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనది. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్లో బోర్లో వండుకునేటోడు ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళనల్లా కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం విననప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపొచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు. కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజాపాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు, మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుక తిన్నారు. కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్నాసులను 6 నెలల కింద మీరే కదా బొందబెట్టింది. మరి ఆ బొందబెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయ చెయ్యాలని, మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన. 10 ఏళ్ళలో వాళ్ళు ఇచ్చింది ఎంత, 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంత? అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేద్దాం రాండి. రాజీనామా చేయాల్సి వస్తుందని తాటి సెట్టు లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి అలా కొత్త మాటలు చెప్తుండు. అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు, రా మాట్లాడదాం ఏందో చూద్దామని. ఆ ట్యాంకల్లో కూడా పోలే. ఇక నెక్స్ట్ మళ్ళీ జగన్న ఉన్నాడు, జగన్న వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి, జగన్నని దోల్తా. వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట. గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిండు, 400 అన్నాడు. నేను ఆయననే చెప్పిన 240 అవునా? ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా? సరిగ్గా గంతే వచ్చింది. రెండోది చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే మునగాను అయితే ఒక సీటు గెలువురా అబ్బా అని.
అన్నానా? సేవలనే కదా నేను అన్నది. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంటు దక్కని అని. ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 7 ఇట్లలో డిపాజిట్లు పోగొట్టారు, 15 ఇట్లలో 3వ స్థానానికి నెట్టారు. ఇది కాంగ్రెస్ శక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి. అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ 39లో 9 కూడా మిగిలవని చెప్పి ఆ సన్యాసులకు చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ఎలుగబెట్టిందని, 10 ఏళ్ళు తెలంగాణను తలగబెట్టినోడు 10 నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అక్కడ ప్రధాని అయినా బీజేపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేమందరం అందుబాటులో ఉంటాం. మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.